మేడం మనం చెప్పండి. చూసుకున్నట్టయితే మైసమ్మ ఆలయంలో మలమూత్ర విసర్జన చేశాడు. మరి అంటే మతి స్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారు అంటూ కూడా గతం నుంచి మనం చూసుకుంటే ఆలయాల ధ్వంసాలు గాని ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో మతి స్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో అంటే ఏంటి ఇలాంటి మతి స్థిమితం లేని వాళ్ళు చేస్తే ఎలాంటి కేసులు ఉండవు అని ఇలా చెప్తున్నారా, లేకపోతే నిజంగా మతి స్థిమితం లేని వాళ్ళ ఇలాంటి పనులు చేస్తున్నారంటారా? మీరేమంటారు? అంటే ఇప్పుడు మతి స్థిమితం లేదు అని ఒక సర్టిఫికెట్ ఇస్తారండి. ఆ ఇచ్చే వాళ్ళని ఎవరైతే మతి స్థిమితం లేదు అని ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని కొట్టి తరిమి కొడితే ఇట్లాంటి మాటలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్లు ఆ ఒక ఏదైతే సర్టిఫికెట్ ఇద్దామని చూస్తున్నారో వాళ్ళని మనం ముందు కొట్టాలి, వీడికన్నా ముందు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే పోలీస్ వాళ్ళు ఇది ఒక క్రియేటివిటీ లాగా మేము ఎఫ్ఐఆర్ చేసాము, మేము జైల్లో పెట్టాము, అయిపోయింది మా పని, ఇంకా మేము లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోవద్దు అన్నారు. ఫైన్. మేము కూడా ఏమంటున్నామంటే ఎస్పెషల్లీ మానించి ఏంటంటే ఇదే వాళ్ళు చేసిన పని మీ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఈ కమిషనర్ ఆఫీస్ దగ్గర కానీ లేదా ఈ పోలీస్ వాళ్ళ ఇంట్లలో కానీ చేస్తే ఇంకా మీరు ఇదే పనిగా ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా వాళ్ళు కొడతారా? అది ముందు మాట ఇవ్వండి మాకు. ఒకవేళ మేము ఎఫ్ఐఆర్ చేస్తాము, మేము కొట్టాము అంటే మాత్రం మేము కూడా లోపడేసి పారేస్తాం సేమ్ లాగా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఒకటేసారి మీరు ఆలోచించండి, కరెక్ట్ హిందూస్ కూర్చొని ధర్నా చేసే టైంకి పోలీసులు అలర్ట్ అయిపోతారు, మొత్తం త్రూఅవుట్ హైదరాబాద్ మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తున్నారు. అదే ముస్లిమ్స్ ఏదైనా చేస్తున్నారు అంటే ఆ మూమెంట్ వాళ్ళు అక్కడ ఉండరు, ఆ ప్లేస్ లో కూడా ఉండకుండా ఉంటున్నారు. ఇదంతా కూడా హైందవి గారు అన్నట్టు 2 ఏళ్ల నుంచి కరెక్ట్ గా ఈ గుడిలన్నీ ధ్వంసం అవుతుంది. ఈ 2 years నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సరే బీజేపీ వాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నాము అనేది ఒక మాట అన్నారే అనుకుందాం. మళ్ళీ కాంగ్రెస్ లో గాని టీఆర్ఎస్ లో గాని హిందువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడ చచ్చిండ్రు? మేము కూడా హిందూస్మే అంటున్నారు కదా నోటితోటి కొంతమంది సో కాల్డ్ లీడర్స్ మీ, మాకు మతాలతోటి ఎందుకు అడ్డగడుతున్నారు బీజేపీ వాళ్ళు అన్నారు కదా. మళ్ళీ ఈ గుడి దగ్గర చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇల్లులు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క లీడర్ రాలేదు. కాట మీరు అన్ని చూడండి, ఏ ఒక్క లీడర్ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయము. రెండోది వీళ్ళు రోహింగాలా లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళ లేదా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి వీళ్ళని ఓకే. మనతో పాటు కరాటే కళ్యాణి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే గతం నుంచి కూడా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ అలాగే ఇప్పుడు ఈ ఘటన మైసమ్మ ఆలయంలో ఇలాంటి ఘటనలు చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా అనిపించే ఘటనలు చేస్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది దేవాలయాలకు? దీని వెనుక ఎవరున్నారంటారు? అంటే హిందువులు నిజంగా ఈరోజు ఇంత క్షోభకు గురి చేసే విధంగా పనులు చేస్తున్నా కూడా వీళ్ళు గట్టిగా ఫైట్ చేసి అప్పచెప్తున్నారు తప్ప గట్టిగా వాడిని ఏ విధంగా మనం వేరే విధంగా దండించలేకపోతున్నాం. కొంత దండించినప్పటికీ కోపంలో ఆవేశంలో అదే వాళ్ళ కలుసుగా మారింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ని మత కల్లోలాలు ఇలా అలా చేసి రెచ్చగొట్టే విధంగా హిందువుల్ని ఏదో విధంగా రెచ్చగొట్టాలనే ఒక భాగంలో ఒక కార్యక్రమంలో భాగం ఇది. అయినా మిగిలిన ఏదైతే పార్టీల్లో ఉన్నారో ఆ హిందువులందరూ హిందువులు కాదా? అసలు ఇట్లాంటివన్నీ వస్తే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ వాళ్లే వెళ్ళాలి. మిగిలిన వాళ్ళందరూ రారు, కూర్చొని సోద్యం చూస్తూ ఉంటారు. ఎందుకండి ఇట్లా మాట్లాడతారు? ఎప్పుడైనా సరే హిందూ దేవి దేవతలే కనిపిస్తున్నారు వీళ్ళకి, ఇంకా ఎక్కడా కనిపించారు. మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర అట్లా చేశారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చీరలు లాగారు. ఆ తర్వాత అమ్మవారి దుర్గమ్మ మీద అంత గట్టిగా అయినప్పుడు కూడా వాడు పిచ్చోడు. ప్రతిసారి ఎవడు దాడి చేస్తే వాడు పిచ్చోడు. ఏమనంటే హిందువుల పైన దాడి చేసినప్పుడు మాత్రమే పిచ్చోడు. వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళ పైన ఏదైనా అయితే మాత్రం ఇంతకన్నా స్పీడ్ గా ఉంటుంది. ఏమంటే వెంటనే ఇందాక అన్నట్టుగా వెంటనే ఎలా అలర్ట్ అయిపోతారండి పోలీసులు? ఎక్కడికక్కడ మీరు ఏం చేయకండి, మేము కేసు వేసేసాం, లోపలేసేసాం. తర్వాత వాడు ఏమైనా ఇదే మ్యాటర్ వస్తుంది, వాడు పిచ్చోడు. ఇంతకు మించి ఏం చెప్తున్నారండి? ఇంతకు మించి ఏం జరుగుతుందండి న్యాయం? హిందువులు చేతగానాలు అనుకుంటున్నారు, ఒక్కసారి వదిలితే చూపిస్తారు ఒక్కొక్కరు. కానీ ఒక్కటండి, మేము లా అండ్ ఆర్డర్ కి అగ్నెస్ట్ గా వెళ్ళట్లేదు, మేము ఏది విధంగా వెళ్ళట్లేదు. కానీ వాడు చేసిన పని ఈ రోజు అయితే మాత్రం చాలా ఘోరమైన హేయమైన చర్య. ఇంత ఘోరంగా వాడు అక్కడ అంత నిర్భయంగా ఎవడు పంపించాడు? వాడు వెనక ఎవరున్నారు? ఎవరెవరు వెనక పని చేస్తున్నారు? ఇలాంటివి చెయ్యమని వాడిని ఎందుకు పంపించుంటారు? వాడు పంపించకుండా వాడికి ఏమండి ఎదురుగా మస్జిద్లు కనిపించలేదా? లేకపోతే చర్చిలు కనిపించలేదా? ఇంకా ఇతర ప్రార్థనా స్థలాల దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ గా వచ్చి అమ్మవారి గుడి ముందు ఆ గుండంలోనే చేయాలనిపించిందా వాడికి?
లేకపోతే ఎవరు ఏ విధంగా ప్రేరేపితమయ్యాడు వాడు, ఏ విధమైన పనులు చేస్తున్నారు వాళ్ళు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా మన 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 గుడుల పైన జరుగుతున్న ఒక హిందువుల పైన జరుగుతున్న దాడుల్లో ఒక భాగం అండి. హిందువుల పైన చాలా భారీ కుట్రలు జరుగుతున్నాయి. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు అసలు బీదర్ అంటున్నారు, అల్తాఫో ఏడో పేరు వాడిది, వాడు బీదర్ అంటున్నారు. వాడు బీదరైనా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చాడు, లేకపోతే ఎవరు వాడిని పంపించారు, ఏ బంగ్లాదేశ్ రోహింగ్యానా, లేకపోతే రోహింగ్యాలా, లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చాడా, ఇంకెక్కడి నుంచి వచ్చారు అనేది అయితే మాత్రం మేడం అన్నట్టుగా మనం తేల్చాలండి. అది ముందు తీసుకోవాలి, ముందు తీయించాలి. వాటి తాలూకు మొత్తం పుట్టు పూర్వత్రాలు తీస్తే వీడి వెనక ఎవరుండి చేయించారా, హిందువుల పైన రెచ్చగొట్టడానికి చేశారా, ఇట్లాంటివన్నీ కూడా అన్నది మనకు తెలియాలండి. కానీ వీడికి గట్టిగా శిక్ష పడాలండి. మామూలు శిక్షలు పడితే వీడిని చూసి ఇంకొక 10 మంది వస్తారు. ఓకే అండి, వాడు చేసిందైతే మామూలుగా కాదండి, మంచి పని చేశారు నిజంగా ఈరోజు సోదరులు. అదే మలాన్ని వాడితో తినిపించడం, వాడితో ఏదైతే చేయించారో నిజంగా వాళ్ళందరికి నేను శభాష్ అంటాను. మా తమ్ముళ్ళందరూ కూడా గ్రేట్. ఒక విధంగా ఆ విధంగా చేశారు అనగానే నిజంగా ఇలాంటి వాళ్ళకి కాదండి, ఇంకొక వ్యధం రావడానికి భయపడేటట్టు శిక్షలు ఉండాలండి. కొన్ని మారాలండి శిక్ష స్మృతుల్లో, చాలా మారాలి. ఓకే అండి, కళ్యాణి చాలా బాధాకరం, చాలా బాధాకరం. మనతో పాటు సుభాష్ చంద్ర గోరక్ష ప్రెసిడెంట్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకున్నట్టయితే ఆ ఆలయంలో మలమూత్ర విసర్జన అనేది జరిగింది. అంటే గుడిలోకి నేరుగా వెళ్లి ఇలాంటి ఘోరమైన పని చేయగలిగాడంటే ఏ